సెకండ్ ఎపిసోడ్ లో విక్రాంత్ కి దొరికిన శాసనాలు బట్టి ఆ గిరిజనుల ప్రాంతాన్ని కనుక్కున్నాడా లేదా ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇంకా కథ మొదలు పెడదాం. దాక్షారామం టెంపుల్లో దొరికిన శాసనాన్ని పరిశీలించగా అది ఒక గిరిజన తెగకు సంబంధించిన వారని, ఆ శాసనంలోని అడవి గుర్తులు అలాగే పెద్ద కొండ వారి నివసించే ప్రాంతాలను సూచిస్తుందని అర్థమవుతుంది విక్రాంత్. అలాగే వారికి దొరికిన కడ్డీ లాంటి వస్తువుపై ఉన్న ఒక భాషకు సంబంధించిన అక్షరాలు ఆధారంగా వారు ఏ ప్రాంతంలో నివసించేవారు, ఏ గిరిజన తెగకు సంబంధించిన వారు తెలుసుకోవాలని భావించిన విక్రాంత్ తన టీమ్ తో కలిపి విశాఖపట్నంలోని సెంట్రల్ లైబ్రరీకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న ప్రాచీన సాంప్రదాయాలకు సంబంధించిన పుస్తకాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ ఉంటాడు. అందులో పురాతన కాలం నుంచి నివసిస్తున్న అడవి తెగ జాతుల సాంప్రదాయాలు మరియు వారు నివసించిన ప్రదేశాలు అనే పేరుతో ఉన్న పుస్తకం కనిపిస్తుంది. వెంటనే దాన్ని తీసుకుని చదవడం మొదలు పెడతాడు విక్రాంత్. ఆ పుస్తకంలో వివిధ గిరిజన తెగల వారు వాడిన వస్తువులు, సాంప్రదాయ దుస్తులు మరియు వారు వాడిన భాషా తాలూకు ఆనవాళ్లు అవన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి. అందులో ఉన్న ఒక్కొక్క గిరిజన తెగలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడం మొదలు పెడతాడు. అలా చదువుతూ ఉంటే కొంత సమయానికి ఒక తెగ ధరించిన దుస్తులు అలాగే వారు నిర్మించుకున్న కుటీరాలు వంటి వాటికి సంబంధించిన దృశ్యాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. అప్పుడు దాన్ని చూసి శాసనంలో ఉన్న ఆ గిరిజన తెగలకు సంబంధించిన దుస్తులు కూడా అలాగే ఉండడంతో శాసనం తీసి ఒకసారి పరిశీలించాడు. అవి రెండు మ్యాచ్ అయ్యాయి. దాంతో ఈ శాసనంలో ఉన్న గిరిజన తెగ పుస్తకంలో ఉన్న గిరిజన తెగ ఒకటేనని భావించాడు. మరింత చదవగా వారు వాడిన భాషా తాలూకు అక్షరాలు కూడా అందులో కనిపించాయి. అప్పుడు తనకు లభించిన కడ్డీపై కూడా అలాంటి అక్షరాలు ఉండడంతో ఖచ్చితంగా పుస్తకంలో ఉన్న తెగ శాసనంలో ఉన్న తెగ ఒకటే అని తెలుసుకుంటాడు విక్రాంత్. వారి తెగను చెంచు తెగ అని, వారిని చెంచులు అని సంబోధిస్తారని, అలాగే వారు నల్లమల్ల అడవుల్లోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారని విక్రాంత్ కి అర్థమవుతుంది. అప్పుడు ప్రస్తుతానికి వారు ఎక్కడ ఉన్నారో ఆ సమాచారాన్ని సిస్టమ్ లో వెతకడం ప్రారంభిస్తారు. అప్పుడు విక్రాంత్ కి వారు శ్రీశైలానికి సమీపంలో నల్లమల్ల అడవి ప్రాంతాల్లో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారిని వారి సంరక్షిస్తున్నారని, ఆ గిరిజన తెగకు సంబంధించిన వారు ఇప్పటికీ అక్కడే నివసిస్తున్నారని విక్రాంత్ తెలుసుకుంటాడు. అప్పుడు విక్రాంత్ వెంటనే మైకేల్ కి ఫోన్ చేస్తాడు. చెప్పు విక్రాంత్ అనగానే, దాక్షారామంలో మనకు దొరికిన శాసనాలు ఆధారంగా వారు శ్రీశైలానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో నివాసం ఉంటున్న చెంచు జాతికి సంబంధించిన వారు అని, వారు ఇప్పటికే అక్కడే ఉన్నారని, అక్కడ ఉన్న ఇష్టకామేశ్వరి దేవిని పూజిస్తున్నారని, మనం అక్కడికి వెళ్ళగలిగితే ఆ వస్తువుకి సంబంధించిన విషయాలు మనకు తెలుస్తాయని, కానీ అక్కడికి వెళ్ళాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలని అడుగుతాడు విక్రాంత్. సరే, నేను మీకు అక్కడికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసి మీకు ఫోన్ చేస్తాను అని చెప్తాడు మైకిల్. అలా వెంటనే మైకిల్ తనకు తెలిసిన గవర్నమెంట్ లో పనిచేసే గవర్నమెంట్ అఫీషియల్స్ కి ఫోన్ చేసి అడవిలోకి వెళ్ళడానికి పర్మిషన్ మరియు అక్కడ కొన్ని రోజులు ఉండి పరిశోధన చేయడానికి, అలాగే మరికొంతమంది ప్రైవేట్ సెక్యూరిటీ తీసుకువెళ్ళడానికి అన్నిటికీ అప్రూవల్ తీసుకుంటాడు. అలా కొంత సమయానికి మైకిల్ విక్రాంత్ కు ఫోన్ చేసి, నేను గవర్నమెంట్ లో ఉన్న నాకు తెలిసిన అఫీషియల్స్ తో మాట్లాడి మీకు అక్కడికి వెళ్లి కొన్ని రోజులు అక్కడ ఉండి పరిశోధన చేయడానికి, అలాగే మీకు తగిన సెక్యూరిటీతో పాటు మీకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు నేను చేశానని, మీరు రేపు ఉదయాన్నే అక్కడికి వెళ్ళవచ్చని మైకిల్ చెప్తాడు. అలా ఉదయం కావడంతో విక్రాంత్ మరియు వాళ్ళ టీమ్ తో వెళ్ళడానికి 3 వెహికల్స్ మరియు పర్మిషన్ పేపర్, వాళ్ళు అక్కడ ఉండడానికి అన్ని రకాల వస్తువులు, అలాగే సెక్యూరిటీ కోసం 6 గన్మ్యాన్లను పంపించాడు మైకిల్. అప్పుడు వెంటనే బయలుదేరి విక్రాంత్ మరియు వాళ్ళ టీం ఆ 3 వెహికల్స్ తో కలిపి అడవిలోకి ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరకు వెళ్లే దారి దగ్గర ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గరకు చేరుకుంటారు. అప్పుడు అక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్స్ వారిని ఆపి చెక్ చేసి పర్మిషన్స్ పేపర్స్ చూసి వారు లోపలికి వెళ్ళడానికి అనుమతిస్తాడు. అలాగే వారిని గైడ్ చేయడానికి అక్కడే లోకల్లో ఉండే ఒక గైడ్ ని కూడా వారికి సహాయం కోసం పంపించి ఉంటాడు మైకిల్. అప్పుడు విక్రాంత్ మరియు వారి టీమ్ తో కలిపి ఆ గైడ్ కూడా తమ వెహికల్ లో ఎక్కించుకొని అడవి లోపల ఉన్న మట్టి రోడ్ లో ప్రయాణించుకుంటూ ఆ ఇష్టకామేశ్వరి ఆలయం దగ్గరికి వెళ్తారు అందరూ. అప్పుడు గైడ్ ఇక్కడ అనేక రకాలైన క్రూరముఖాలు ఉంటాయని, చాలా జాగ్రత్తగా ఉండాలని, అందులో పాములు, సింహం, పెద్ద పులి, చీత, హైనా, బ్లాక్ చీత, నకలు, తోడేళ్లు వంటివి ఉంటాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తాడు. ఆలయం దగ్గర చేరుకోగానే వాళ్ళ వెహికల్స్ మరియు వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ చూసి అక్కడ ఉన్న చెంచు జాతి వారు చాలా భయపడతారు. అప్పుడు ఆ గైడ్ వెళ్లి, వీరు గవర్నమెంట్ పంపిస్తే వచ్చారని, ఇక్కడ 2-3 రోజులు ఉండి ఏదో పరిశోధన చేసుకుని వెళ్లిపోతారని, వీరి నుంచి మీకు ఎలాంటి ప్రమాదం ఉండదని, వీరు ఇక్కడ ఉండడానికి మీకు డబ్బులు కూడా ఇస్తారని ఆ వ్యక్తి చెప్పడంతో అప్పుడు చెంచు వారికి సంబంధించిన గ్రామ పెద్ద ఇందుకు ఒప్పుకుంటాడు. దాంతో వారు మొట్టమొదట ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకుంటూ
అనుకుంటూ ఉంటారు. కానీ విక్రాంత్ మాత్రం ఆలయంలో ఏమన్నా ప్రాచీన భాష గాని గుర్తులు గాని ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఏమీ ఉండవు. దాంతో వారు అమ్మవారిని దర్శించుకొని ఆలయం నుంచి బయటకు వచ్చేస్తారు. అలా విక్రాంత్ ఆలయం నుంచి బయటకు వచ్చి చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తూ ఉంటాడు. అంతలోనే ఆ ఊరి పెద్ద వచ్చి మీకు మేము భోజనం ఏర్పాటు చేశామని తినడానికి రమ్మని పిలుస్తాడు. అప్పుడు విక్రాంత్ సరే వస్తాను కాని పెద్దాయన నాకు చిన్న సందేహం ఉంది అడగవచ్చా అని అడుగుతాడు విక్రాంత్. అప్పుడు ఆ ఊరి పెద్ద సరే అడుగు అనగానే అమ్మవారు ఇక్కడే వెలిసిందా లేక వేరే చోట ఉంటే అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ ఉంచారా అని అడుగుతాడు విక్రాంత్. అప్పుడు ఆ ఊరి పెద్ద అలా ఎందుకు అడుగుతున్నావు? అప్పుడు విక్రాంత్ లేదు పెద్దాయన నేను పురావస్తు సేకరణ పరిశోధకుడిని. నాకు ప్రాచీన వస్తువులు పురాతన కట్టడాల గురించి నాకు అవగాహన ఉంది. అమ్మవారు విగ్రహం చాలా వేల సంవత్సరాల క్రితం నాటిది. కానీ ఈ ఆలయం ఈ మధ్యలో కట్టి ఉన్నారు. ఇది పురాతనమైన ఆలయం కాదు. పైగా అమ్మవారి విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంది. ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు. ఈ అమ్మవారి విగ్రహం ఎలాంటి గుడి లేకుండా ఎండల్లోనూ వర్షాల్లోనే ఉంటే ఆ విగ్రహంపై కొన్ని రకాల కలర్ మార్కులు వచ్చేవి. కానీ అలాంటి కలర్ మార్కులు ఏవి కనిపించలేదు. అంటే ఈ విగ్రహం ఎన్నో సంవత్సరాల నుంచి చాలా జాగ్రత్తగా సంరక్షించబడుతుందని దాని ద్వారా తెలుస్తుంది. అందుకే అడిగాను అని అంటాడు విక్రాంత్. అప్పుడు ఊరు పెద్ద అది నిజమే. ఈ అమ్మవారి విగ్రహం ఈ గుడి నుంచి 2 యోజనాల దూరంలో ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండపై ఉండే ఒక గృహలో ఈ విగ్రహం ఉండేది. అక్కడి నుంచి అమ్మవారి విగ్రహాన్ని మా పూర్వీకులు ఈ గ్రామానికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఏదో అంతుచిక్కని వ్యాధితో అందరూ చనిపోతూ ఉండేవారు. అందుకనే మా ఊరికి చెందిన పూర్వీకులు అమ్మవారు ఊరి దగ్గర ఉంటే ఊర్లో ఇలాంటి వ్యాధులు రావని భావించి ఇక్కడ తీసుకొని వచ్చాము. అప్పటి నుంచి మేము ఎంతో సంతోషంగా ఉన్నామని ఆ పెద్ద ఆయన చెప్పాడు. అయితే ఇప్పటికీ ప్రతి నెల ఈ గ్రామానికి సంబంధించిన కొంతమంది ఆ కొండెక్కి ఆ గృహలోకి వెళ్లి అక్కడ ఉన్న అమ్మవారు స్థానాన్ని పూజించి పున్నమి రోజు దీపాన్ని వెలిగించి వస్తూ ఉంటాము అని చెప్పాడు ఆ చెంచుతేగ పెద్ద మనిషి. అప్పుడు విక్రాంత్ ఆ గృహను మేము చూడవచ్చా అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి అక్కడికి మా ఊరు వారు తప్ప బయట వారికి ఎవరికి వెళ్ళడానికి మేము అనుమతించాం. ఒకవేళ మాకు తెలియకుండా అక్కడికి వెళ్ళిన అమ్మవారి కోపాగ్నికి గురై అక్కడికక్కడే రక్తం కక్కుకొని చనిపోతారని చెప్తాడు ఆ పెద్ద మనిషి. దాంతో సరేనని చెప్పి వారు గుడిసెకు వెళ్లి భోజనం చేసి బయటకు వచ్చాడు విక్రాంత్. అలా కొంచెం నడుచుకుంటూ తన టీంతో కలిపి కొంచెం దూరం అడవిలోకి వెళ్ళాడు. అప్పుడు వారి టీంతో ఇక్కడికి మనం ఆ వస్తువును వెతుక్కడానికి వచ్చామని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవైనా ప్రాచీన కట్టడాలు కానీ ఏవైనా ప్రాచీన గుర్తులు కానీ ఏమైనా కనిపిస్తాయేమోనని వెతకండి అని తన టీం చెప్పాడు విక్రాంత్. దాంతో వాళ్ళ టీం అంతా చుట్టుపక్కల వెతకడానికి వెళ్తారు. విక్రాంత్ మాత్రం ఆ ఊరి పెద్ద మనిషి చెప్పిన ఆ గృహ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలాగైనా ఆ గృహ దగ్గరికి వెళ్లితే ఆ గృహలో ఏమైనా ఆ వస్తువుకు సంబంధించిన సమాచారం దొరకవచ్చు. కానీ ఈ ఊరు పెద్ద మనిషి అసలు ఒప్పుకోవడం లేదు. పైగా పున్నమి కూడా 3 రోజుల్లోనే ఉంది. కాబట్టి ఎలాగోలా ఆ కొండపై ఉన్న గృహ దగ్గరికి వెళ్ళాలి అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు విక్రాంత్. విక్రాంత్ నిజంగానే ఆ కొండపై ఉన్న గృహ దగ్గరికి వెళ్ళడానికి ఆ ఊరి పెద్ద మనిషిని ఒప్పించాడా లేదా, ఎలాగోలా ఆ గృహ దగ్గరికి చేరుకున్నాడా లేదా అన్నది తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. బాయ్ ఫ్రెండ్స్.